హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి కాపీరైట్స్ వర్తిస్తాయండి. ఇది ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీ. ఆయన స్టోరీని పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఏ ఛానల్లోనూ మరి ఏ ఇతర సోషల్ మీడియాలోనూ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి. అలా చేసిన వాళ్ళ మీద ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు. అలానే ఈ స్టోరీని ఎవరైనా కానీ ఇన్ కేస్ ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి. నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 68వ భాగం. నందు, నేను రేపు వచ్చేస్తాను. ఈలోపు నువ్వు వర్క్ కంప్లీట్ చేయి అన్నాడు అర్జున్. అది సరేరా, గృహప్రవేశానికి ఎవరిని పిలవలేదేంటి? లేదు, ఇది జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మాత్రమే జరుగుతుంది. అదేంట్రా, శుభకార్యం చేసుకుంటూ ఎవరిని పిలకపోవడమేంటి? ఏదో ఆలోచిస్తూ అదంతే, చెప్పింది చెయ్యి అని ఫోన్ పెట్టేశాడు అర్జున్. మనవడా, ఒరే మనవడా. ఏంటి నానమ్మా, ఇలా వచ్చావేంటి? అవును, అత్తయ్య మామయ్య అందరూ రేపు వస్తున్నారు కదా? వస్తున్నారు. ఎంత తన కూతుర్ని చేసుకోకపోయినా నువ్వంటే వాళ్ళకి అంతులేని ప్రేమ అంటుంటే నవ్వి ఊరుకున్నాడు అర్జున్. అప్పుడే అర్జున్ కోసం స్నానానికి వేన్నీళ్లు బకెట్తో తీసుకెళ్తూ వీళ్ళ మాటలు విని అక్కడే ఆగింది అమృత. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనవడా. ఏంటి నానమ్మా అది? అందరి ముందు మీ నాన్న పరువు పోకూడదని ఆ అమూల్ని పెళ్లి చేసుకున్నావు, అంతే కదా? నానమ్మా అది అంటూ ఏదో చెప్పబోతుంటే డోర్ దగ్గర పడున్న అమృత నీడ చూసి నవ్వుకొని, అంతేగా నానమ్మా, లేదంటే దాన్ని నేను చేసుకోవడమేంటి? నాకు తెలుసురా, నీకు అదంటే చిన్నప్పటి నుండి ఇష్టం లేదని. అందుకని ఎంతో కొంత మనోవర్తి కూడా ఇస్తానని చెప్పి ఎలాగోలా దానికి విడాకులు ఇచ్చి దాన్ని వదిలించుకో. అంతేనంటావా నానమ్మా? అంతేరా మనవడా, దాంతో నువ్వేటూ సుఖపడలేవు. కాబట్టి దాన్ని వదిలించుకుంటే స్వర్ణతో నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అనగానే షాక్తో నిలబడిపోయింది అమృత. రెండో పెళ్ళంటే అత్తయ్య వాళ్ళు ఒప్పుకుంటారా నానమ్మా అని ఇన్నోసెంట్గా అడిగాడు. ఆ సంగతి నాకొదిలేయి, నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం వీలైనంత తొందరగా దానికి విడాకులు ఇచ్చేసేయి. సరే నానమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాకపోతే విడాకులు తీసుకోవాలంటే కనీసం 6 నెలలైనా ఆగాలి. అలాగా, అన్ని రోజులు ఎందుకట? అది రూల్ నానమ్మా. సరేలే, ఆ తర్వాతైనా తీసుకోవచ్చా? అప్పుడు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే ఇంకే, అలానే చేద్దాం. నువ్వు ఒప్పుకున్నట్టే కదా? నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా నానమ్మా అనగానే అమృత ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతే లోపలికొస్తున్న రఘురామయ్య ఈ మాటలన్నీ విని కోపం వస్తున్నా తమాయించుకొని ఒక నిర్ణయం తీసుకున్నట్టు గాఢంగా నిట్టూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజే ప్రయాణం. అందరికీ కార్ సరిపోదని మినీ వ్యాన్ అరేంజ్ చేశాడు అర్జున్. అల్లుడు, మొత్తానికి గట్టుడు అనిపించావు, ఇల్లు కూడా కట్టేశావు అని రాజారావు అంటే థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నాడు అర్జున్. చుట్టూ చూసి అత్తయ్య మొత్తం చెప్పింది. 6 నెలల్లో ఎలాగోలా మొత్తం వదిలించేసుకో. అప్పుడే నీదాకా వచ్చిందా మావయ్య? అంతే కదరా మరి. అది సరే మావయ్య, నేను రెండో పెళ్లివాణ్ణి, మరి నన్ను అల్లుడుగా చేసుకుంటారా? ఎంత మాట అన్నావు అల్లుడు, నీ గురించి మాకు తెలీదా? నువ్వు వజ్రానివి, అందుకేగా నిన్ను నా అల్లుడిని చేసుకోవాలని ఇంతలా కాసుకున్నాను. స్వర్ణ సిగ్గుపడుతూ, బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అమృతని పెళ్లి చేసుకోగానే ఎంత ఏడుపొచ్చిందో తెలుసా? అవునా? అవునా అంటావేంటి బావా? నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా బొంగరంలా చిన్నప్పటి నుండి నీ చుట్టూ తిరుగుతున్నాను. అది నిజమేలే. అందుకే బావా, నన్ను పెళ్లి చేసేసుకో. నీకు పెళ్ళైపోయినప్పటి నుండి నేను అన్నం కూడా తినట్లేదు తెలుసా? అవునా? అట్టా అడుగుతావేంటల్లుడు? దానికి నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలీదు. నీకోసం చచ్చిపోమ్మన్నా చచ్చిపోతుంది. అందుకోసం పెళ్లి చేసుకోమంటావు, అంతేగా మరి. సర్కాస్టింగ్గా నవ్వుతుంటే, ఎందుకల్లుడు నవ్వుతున్నావు? ఏం లేదులే, పదండి వెళ్దాం అంటూనే అందరినీ మినీ బస్ ఎక్కించాడు. రఘురామయ్య మనసులో, నాకు తెలుసురా, నువ్వెలాగైనా అమ్ముల్ని వదిలించుకోవాలని చూస్తున్నావు, కానీ నేనలా జరగనివ్వను అనుకొని అమ్ములు, అమ్ములు అని పిలుస్తుంటే మామూలు బట్టల్లో వచ్చిన అమృతని చూసి, అదేంటే ఇంకా ఇలానే ఉన్నావు అని అడిగింది జానకి. నేను రావట్లేదత్తయ్యా. అమ్మయ్యా, పీడ పోయింది. ఎంచక్కా కొత్తింట్లో నా కూతురితో పాలు పొంగిచ్చచ్చు అని జయ అనుకుంటే, అయితే నేను ఈరోజు బావా ఒకేసారి కొత్తింట్లో గృహప్రవేశం చేస్తామన్నమాట అనుకుంది స్వర్ణ. ఎందుకే? అర్జున్ వైపు చూస్తూ, నాకు ఒంట్లో బాలేదత్తయ్యా, నేను ఇంట్లోనే ఉంటాను. ఒక్కదానివి ఎలా ఉంటావే? ఒక్కటి కాదులే జానకి, నేను కూడా రావడం లేదు. మీరంతా బయలుదేరండి. అదేంటి మావయ్య, నువ్వెళ్ళకపోతే ఎలా? పర్లేదులేమ్మా, మీ ఆయన వాళ్ళమ్మ కోసం వచ్చాడు తప్ప మన కోసం కాదులే. అదేంటండి అలా అంటారు?
మీరు రాకపోతే మేం కూడా వెళ్ళమంటూ దిగేస్తుంటే, అత్తయ్య నువ్వు ఆగు, ఏంటి మావయ్య ఇది, నేను వెళ్ళాలి అంటే నువ్వు కూడా రావాలి, వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా అనడంతో ఇంకేం మాట్లాడలేక భయంగా అర్జున్ని చూస్తూ వెళ్తుంటే తననే తినేసేలా చూస్తున్నాడు అర్జున్. డ్రెస్ మార్చుకుని బస్ ఎక్కబోతుంటే, అమలు, ఇక్కడ సీట్ ఖాళీగా లేదమ్మా, వెనుక సీట్లో నేను పడుకోవాలి, నువ్వెళ్ళి మీ ఆయన కారులో వచ్చేయి. నేనా? కానీ మావయ్య. ఏమవుతుందమ్మా, నువ్వేమైనా పరాయివాడి కారెక్కుతున్నావా, వెళ్ళు అంటుంటే ఆల్రెడీ పక్కనే ఉన్న కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న అర్జున్ ఇక చేసేదేమీ లేక డోర్ ఓపెన్ చేయడంతో వింతగా చూసింది. వెళ్ళవే, వెళ్ళి కూర్చో, టైం అవుతుంది అని జానకి చెప్తే, కానీ అత్తయ్య, నీ మొగుడి దగ్గర నీకు సిగ్గేంటి, వెళ్ళు. అత్తయ్య, కారులో నేను వెళ్తాలే, అమ్ము ఇక్కడ ఉంటుంది అని దిగబోయింది స్వర్ణ. ఏమక్కర్లేదు, నువ్విక్కడే కూర్చో అని రఘురామయ్య గదమడంతో భయంగా బస్లో కూర్చుండిపోయింది. భయంగా ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి అర్జున్ పక్కన కూర్చోగానే తారాజువ్వల కారు స్టార్ట్ అవడంతో ముందుకు తూలిపడేది కాస్త అతి కష్టంగా కూర్చుంది అమృత. కారు వెళ్తున్న స్పీడ్ బట్టే అమృత్ మూడ్ ఎలా ఉందో అర్థమవుతుంటే భయంగా, నేను నిజంగానే రాకూడదనుకున్నానురా, కానీ మావయ్య కూడా మానేస్తాననేసరికి తప్పక రావాల్సి వచ్చింది, పోనీ నన్ను ఇక్కడ దింపేసేయ్, నేను వెళ్ళిపోతానులే అనగానే సడన్ బ్రేక్తో కారు ఆపేశాడు. కొద్దిగా పైకి ఎగిరినట్టే ఎగిరి ముందుకు పడబోతుంటే అర్జున్ చెయ్యి అడ్డుపట్టడంతో తన చేతి మీద వాలిపోయింది. ఆ కాస్త దానికే ఒళ్ళంతా చెమటలు పట్టేసి భయంగా చూస్తూ, సారీ, నేను కారు ఎప్పుడూ ఎక్కలేదు అంటూనే భయానికి ఏడ్చేస్తుంటే విస్సురాత్గా తన మీదికి వచ్చాడు. ఎక్కడ కొడతాడోనని భయపడి గట్టిగా అరిచేసింది అమృత. కానీ దగ్గరికొచ్చిన అర్జున్ తనకి సీట్ బెల్ట్ పెట్టి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుని ఉయ్యాల ఊపినట్టుగా అనిపిస్తుంటే అలానే నిద్దట్లోకి జారుకుంది అమృత. కేవలం ఆనంద్, అర్జున్ కుటుంబ సభ్యుల మధ్య గృహప్రవేశం స్టార్ట్ అయింది. అంజు, మీరిద్దరూ ఫస్ట్ వెళ్ళండి అను అర్జున్ చెప్తే, సరేనన్నయ్య అని ముందుకు వెళ్ళబోయింది అంజలి. అంజు, ఒక్క నిమిషం, వెళ్లాల్సింది మనం కాదు, ఈ ఇల్లు మీ అన్నయ్యది, ముందు వాళ్ళు వెళ్ళాలి అని ఆనంద్ అనడంతో, రేయ్, ఎవరు వెళ్తే ఏముందిరా, నీకు పెళ్ళవ్వకుండా ఉంటే అది వేరు, కానీ పెళ్ళయింది, నువ్వెంత నచ్చలేదని చెప్పినా అమృత నీ భార్య. సరిగ్గా చెప్పావల్లుడు అన్నాడు రఘురామయ్య. అమృత, వెళ్ళమ్మా, నువ్వు నీ భర్తతో ముందు కుడికాలు పెట్టు. కానీ అన్నయ్య, వద్దులే, ఎవరైతే ఏముంది. బాబు, ముహూర్తం టైం దాటిపోతుంది అనడంతో అర్జున్ మెల్లో కండువా వేసి చేతిలో దేవుడు పటాలను పెట్టాడు ఆనంద్. విసుగ్గానే అమృత వైపు చూడడంతో అంజు దగ్గరున్న నీళ్ల బిందె చంకలో పెట్టుకుని అర్జున్తో తనింట్లో తనే మొదటి పాదం పెట్టి అర్జున్ వైపు చూస్తే తన ముఖంలో ఎటువంటి భావం కనిపించట్లేదు అమృతకి. అమ్మా, ఇంకో 10 నిమిషాల్లో పాలు పొంగించండి, వెంటనే హోమం వ్రతం మొదలెట్టాలి అన్నాడు పంతులుగారు. స్వర్ణ, నువ్వు వెళ్ళి పాలు పొంగించవే, నీ చేత్తో ఏం చేసినా కలిసొస్తుంది అని జయ అంటే, అప్పుడు దానికి కాబోయే మోడింట్లో పొంగిస్తుందిలే, ఇది మా అన్నయ్య వదిన ఇల్లు, లెక్క ప్రకారం నేను పొంగించాలి, కాబట్టి నేను మా వదినతో పొంగిస్తాం, అమలు పదవే అంటూ లాక్కెళ్ళింది అంజలి. అర్జున్ ఇదంతా చూస్తున్నా సైలెంట్గా ఉండడంతో అమృతే స్వయంగా పాలు పొంగించి దేవుడి ముందు పూజ చేసి అందరికీ ప్రసాదం పెడుతుంటే అర్జున్ దగ్గరికి వచ్చేసరికి చేతులు వణుకుతున్నాయి. ఎక్కడ మొహం మీద విసిరి కొడతాడోనని శివరవుతున్న చేతులను చూస్తూనే చేయి చాపాడు అర్జున్. ఫాస్ట్గా తన చేతిలో పెట్టి వెనక్కి వెళ్ళిపోయింది. అమ్మా, పూజలో మీరు కూర్చోండి, నాకు వీటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అర్జున్. మీ నాన్న అంతసేపు కూర్చోలేరురా, అయితే అత్తయ్య వాళ్ళు అంజలి కూర్చుంటారులే. శుభమా అంటూ కొత్తింట్లో పూజ జరిపిస్తూ పరాయి వాళ్ళని కూర్చోబెట్టడం ఏంట్రా, నా మాట విన్ను నాన్న, నువ్వు అమృత కూర్చోండి. అది కాదమ్మా, నువ్వెంత కాదన్నా అమృత నీ భార్య, నువ్వే తనని అందరిలో పరాయిదాన్ని చూస్తే ఎలారా. సరే, నీకోసం కూర్చుంటాను. నవ్వి, అమలు, వెళ్ళి బట్టలు మార్చుకురా, ఇంకాసేపట్లో పూజ మొదలవుతుంది అనడంతో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది అమృత. అయ్యో, నేను అసలు మంచి బట్టలు కూడా తెచ్చుకోలేదు, ఇప్పుడెలా, పోన్లే వీటితోనూ కూర్చుంటాను అనుకుని ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. అమలు, అంజు, ఏంటే త్వరగా రమ్మంటున్నారే, లేట్ చేయకుండా వచ్చేయి అని చెప్పి అంజలి వెళ్ళిపోతే తను మొహం తుడుచుకుని బయటకు వచ్చేసరికి ఎదురుగా ఉన్న కబోర్డులో కవర్ కనిపించింది.
ఓపెన్ చేసి చూస్తే అందులో కొత్త చీరతో పాటు దానికి అన్నీ మ్యాచింగ్ కనిపించడంతో, ఈ చీర ఇందాక అంజు వచ్చిందిగా, తనే పెట్టుంటుంది అనుకుని మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఫాస్ట్గా చీర మార్చుకుని పూజలో కూర్చుంది. అర్జున్ పక్కనే కూర్చుని పూజ చేస్తుంటే ప్రతిసారి అర్జున్ చేతులు కాళ్ళు టచ్ అవుతుంటే తెలియని సంతోషం ఆవహిస్తూ తనని మరో లోకంలోకి తీసుకెళ్తున్నట్టుగా ఉంది అమృతకి. ఒకవైపు సంతోషం, మరోవైపు భక్తి కలగలిపి పూజంతా నిర్విఘ్నంగా పూర్తి చేసింది అమృత. అమ్ములు మనలతో రావట్లేదు జానకి అని రఘురామయ్య చెప్పగానే, ఏంటి మామయ్య నువ్వనేది? నేను రావట్లేదా? అవునమ్మా, నువ్వు ఈరోజు నుండి ఇక్కడే మీ ఆయనతో ఉంటున్నావు. మీ అమ్మా నాన్న ఉంటే వాళ్లే నిన్ను నీ ఇంట్లో వదిలేవాళ్ళు. వాళ్ల బదులుగా నిన్ను నీ ఇంట్లో వదలడానికే నేనొచ్చాను. మంచి డెసిషన్ తీసుకున్నారు మావయ్య, ఇప్పటికే లేట్ చేశారు అన్నాడు ఆనంద్. కుదరదు, అది ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. అమ్మా, దాన్ని కూడా తీసుకుపోండి. అలానే తీసుకెళ్తాను, కానీ నీ కొడుకుని, నా పెళ్ళాన్ని నేను పోషించుకోలేను, ఒక పూట తిండి కూడా పెట్టలేనని ఒప్పుకోమని చెప్పు జానకి. ఈ క్షణమే నా కొడల్ని నాతో తీసుకెళ్ళిపోతాను అన్నాడు రఘురామయ్య. అమ్మా, దానికి దీనికి ఏంటి సంబంధం? ఎందుకంటే భార్యకి కడుపు నిండా అన్నం పెట్టలేని వాడే పుట్టింటికి పంపించేస్తాడు. ఆనంద్కి ఆ బాధ్యత ఉంది కాబట్టే అంజలిని కనీసం పుట్టిల్లు గుర్తు రాకుండా చూసుకుంటున్నాడు. మరి నీ కొడుకు? నాన్న, అన్నయ్యని నువ్వలా అనడం నాకు నచ్చలేదు. నేను చెప్తున్నాను, అమృత ఇక నుండి తనింట్లోనే ఉంటుంది. మా అన్నయ్యకి కోపం ఎక్కువేమో కానీ తాళి కట్టిన భార్యని వద్దనుకునేంత అసమర్థుడు కాదు. కానీ అంజలి, నువ్వు ఊరుకో అన్నయ్య, నువ్వేంటో నాకు తెలుసు. పైకి అమ్ములంటే కోపం అంటున్నావు, కానీ నీకు తనంటే చాలా ఇష్టం. ఇక నుండి నీ భార్య నీతోనే ఉంటుంది. ఆయన వైపు కోపంగా చూస్తున్న అర్జున్ని చూసి గుంభనంగా నవ్వుతూ, జానకి, ఇక బయలుదేరండి అంటూనే బయటికి నడిచాడు రఘురామయ్య. ఏంటి మావయ్య ఇదంతా? నీకు తెలుసు కదా వాడికి నేనంటే అస్సలు ఇష్టం లేదని. ఇప్పుడు నేను వాడితో ఉంటే, అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు దూరంగా ఉండే కొద్దీ వాడిలో మొండితనం పెరుగుతుందే తప్ప తగ్గదు. దగ్గరుంటే మాత్రం తగ్గుతుందా మావయ్య? పిచ్చిదానా, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. కాకపోతే కోపంతో దాన్ని కప్పేస్తూ నిన్ను బాధపెట్టి సంతోషపడాలనుకుంటున్నాడు. కానీ మావయ్య తన తల నిమురుతూ, చూడు తల్లి, నువ్విలా వాడేం చెప్తే అదేనని తిట్టినా కొట్టినా సైలెంట్గా ఉంటే వాడికి మరదలుగానే ఉండిపోతావు. ఇలా కాదు, చిన్నప్పుడు నువ్వెంతంటే నువ్వెంతని ఇద్దరూ వయసు కూడా మర్చిపోయి మీదపడి మరీ కొట్టుకునే వాళ్ళే ఆ అమృతని బయటికి తీసుకురా. అప్పుడు ఆ అర్జున్ బయటికి వస్తాడు. మామయ్య? అవునములు, వాణ్ణి, వాడి కోపాన్ని నువ్వు తప్ప ఎవ్వరూ భరించలేరు. అలానే నువ్వు వాడి దగ్గరున్నంత క్షేమంగా ఇంకెవ్వరి దగ్గర ఉండలేవు. అర్థమైందా? వాణ్ణి నువ్విలా మార్చలేవు. నాకు మా చిన్నప్పటి అమృత కావాలి. మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇద్దరూ చాడీలు చెప్పాలి. మీ ఇద్దరిని మళ్ళీ అలా చూడాలనుంది అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రఘురామయ్య. కానీ నాకు భయమేస్తుంది మావయ్య. భయమెందుకురా? నువ్వు నీ ఇంట్లో నీ భర్త దగ్గర ఉంటున్నావు. అంతేకాదు, నువ్వున్నది నా కొడుకు దగ్గర. వాడెంత నిన్ను బాధ పెట్టినా చిన్న చీమ కూడా నీ మీద వాలనివ్వడు. సరేనా? సరేనని తలూపుంది. జేబులో నుండి డబ్బుల కట్ట తీసిస్తూ, ఇది నీ దగ్గర పెట్టుకో, అవసరానికి. వద్దులే మావయ్య, అసలే ఈసారి పంటలు కూడా సరిగా పండలేదు. పర్లేదులేమ్మా, తీసుకో అంటూ తన చేతిలో పెట్టి బయలుదేరాడు రఘురామయ్య. వాళ్ళు వెళ్ళిన తర్వాత, నిజమే, నేను ఇలానే ఉంటే వాడింకా నన్ను అసహించుకుంటాడు అనుకుంటూ మెళ్ళో తాళిని పట్టుకొని, నేను ఈ బంధాన్ని వదులుకోవాలనుకోవట్లేదు. ఎప్పటికీ అర్జున్ భార్యగానే ఉండాలనుకుంటాను, ఉంటాను కూడా అని గట్టిగా అనుకుంది అమృత.